అందరికీ దేవుని నామాన వందనాలు. నా ఇంట్రొడక్షన్ మత్తిచ్చే డాక్టర్. మత్తులో ఉన్న వారిని కాకుండా మత్తుగా ఉండకండి. ఉదయాన్నే 9 అయిపోయింది కాబట్టి పర్వాలేదు, అందరూ మత్తు విడిచి ఉన్నారు అనుకుంటున్నాను. ఎవరైనా మత్తులో ఉన్నారంటే చెప్పండి, వారికి మాత్రమే ప్రశ్నలు అడగబడుతుంది. సో ఈ సమయాన్న సుధాకర్ అన్న మరియు విజయవాడ జెహోవా నిస్సీ క్రిస్టియన్ అసెంబ్లీ వారు మమ్మల్ని ఎంతగానో ప్రేమగా ఆహ్వానించి, ఇక్కడ యాక్చువల్లీ ఒక పెళ్లి కోసం అని వచ్చాము. సో వచ్చినప్పుడు సుధాకర్ అన్న వాక్యం వినడానికి వచ్చాను కానీ చెప్పడానికి రాలేదు. కానీ నేను అలా బుక్ చేయడం జరిగింది నన్ను. అసలు అప్పుడప్పుడు నేను రెగ్యులర్ కాదు కానీ అప్పుడప్పుడు వాక్యము యూట్యూబ్లో చూస్తుంటాను. సో ఎప్పుడైనా ఒకసారి విజయవాడ, ఎందుకంటే వైజాగ్ మా అక్క బావ వాళ్ళు వైజాగ్లో ఉంటారు. సో వారిని చూసినప్పుడైనా ఈసారైనా విజయవాడ రావాలి, ఇక్కడ అన్నతో ఉండాలి, అటెండ్ చేయాలి. ఎందుకంటే వీడియోలో చూసినప్పుడల్లా నాకు ఈ సీనరీ చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. అసలు ఇది ఎలా ఉంది, ఏంటిది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి నాకు ఆ మనసులో ఒక ఉత్సాహం ఉందన్నమాట. ఇది ఎందుకు, తర్వాత నేను అన్నతో మాట్లాడుతాను, ఇది ఎందుకు పెట్టారు, ఏ ఉద్దేశంగా, మనం పాత నిబంధనలో ఉన్నామా, కొత్త నిబంధనలో ఉన్నామా, లేదంటే దీన్ని ఏ విధంగా అన్న ఏ ఉద్దేశంతో పెట్టారనేది తెలుసుకుందామనే ఒక ఉత్సాహంతో నేను విజయవాడ కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఒకప్పుడు నేను కూడా మీలాంటి వాడిని, ఆంధ్రప్రదేశ్ వాస్తవుడిని. ఇప్పుడు తెలంగాణలో ఉంటున్నందుకు కొంచెం నా భాష కొంచెం డిఫరెంట్గా ఉన్నా కానీ ఓపిక వహించి, ఆ తర్వాత మీకు అర్థం కాకపోయినా తర్వాత అన్నతోనైనా మాట్లాడి ఆ మాటకు అర్థము తెలుసుకోండి. కొన్నిసార్లు కొన్ని మాటలు తెలంగాణ మాటలు, ఆ భాష ఆ విధంగా ఆ మాటలు వచ్చేస్తుంటుంది. నేను వాస్తవానికి నేను స్పీకర్ కాదు, నేను కూడా మీలాంటి వాడినే, వినేవాడిని, గుడ్ లిజనర్ రాదర్ దాన్ గుడ్ ప్రీచర్ కన్నా. సో ఈ సమయంలో నన్ను ఇక్కడ ఈ సమయాన్ని దేవుడు ఇక్కడ నిలబెట్టించినందుకు ఆయన కృప. ఆ తర్వాత నా ద్వారా ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఇది నాతో పాటు మీ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండాలని. అదేవిధంగా ప్రతిరోజు బిర్యానీ తినలేము. నిన్న గంగూర బిర్యానీ అని తిన్నాం. నిన్న అర్థం కాలేదు, గంగూర బిర్యానీ అంటే ఏంటిది, ఇదేమైనా గోంగూర బిర్యానీ తప్పుగా రాసి గంగూర బిర్యానీ పెట్టారా అని చెప్పేసి నేను మా బావ అందరము కొద్దిగా తల పట్టుకున్నాం అన్నమాట. ఏంది గోంగూర బిర్యానీయా గంగూర బిర్యానీ అని చెప్పేసి. ఆ తర్వాత ఆ హోటల్ వాడిని అడిగిన తర్వాత చెప్పాడు, లేదు సార్, ఇక్కడ ఒకప్పుడు లారీలు అటు ఇటు తిరిగి ఇక్కడ బిర్యానీ తినేవాళ్ళు, సో ఈ ప్లేస్ని గంగూర అంటారు కాబట్టి దీన్ని గంగూర బిర్యానీ అంటారు. అంటే ఓహో, ఇది హైదరాబాద్ బిర్యానీ లాగా గంగూర బిర్యానీయా అని చెప్పేసి అనిపించింది. సో ప్రతిరోజు బిర్యానీ అయితే తినలేము, కానీ అప్పుడప్పుడు సద్దన్నం కూడా తింటామా లేదా? సో రాత్రి మిగిలిన అన్నం కూడా తింటాం. అలాగే ఇప్పుడు నేను తీసుకునే మాటలు, చెప్పే మాటలు బిర్యానీలా ఉండదు. ఇది రోజు మనము అనుభవించేవే, ఇది మీరు విన్నవే, కొత్తది ఏమి కాదు. నా నుండి అలాంటిది అసలే ఎక్స్పెక్ట్ చేయకండి. నేను కూడా చెప్పాను కదా, అప్పుడప్పుడు సద్దన్నం తినడం మంచిదే. సో నేను యాక్చువల్ సుధాకర్ అన్న ఉన్నప్పుడు కొత్త మాటలు నేర్చుకుందాం అనుకున్నా కానీ నన్ను ఈ రకంగా బుక్ చేయడం జరిగింది కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. సో ఇక్కడ చిన్న మాటలు మనం చదువుకొని దేవునిలో ఎదిగి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడం కన్నా మరణాథ అని చెప్పడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో మరణాథ అంటే తెలుసు కదా, ఇందాక అన్న ఒక మాట చెప్పారు, ఆయన రాకడా లేదంటే మన పోకడా అన్న విషయము. సో మీ అందరికీ మరణాథ. ఓకే. సో అలాగే అన్న చెప్పిన ఒక మాట నాకు గుర్తుంది యూట్యూబ్లో విన్నప్పుడు, క్యారెక్టర్ మార్చారా క్యాలెండర్ మార్చారా అనే విషయం. సో నేను ఒకప్పుడు 2023 ఆ టైంలో అనుకుంటాను, అన్న చెప్పిన మాట, వాక్యము జనవరి 1 రోజు చెప్పిన మాట,
మీరు క్యాలెండర్ మార్చారా లేదంటే మీ క్యారెక్టర్ని మార్చారా? వచ్చేసింది జనవరి నుంచి జూన్ వరకు వచ్చేసాము. 6 months కంప్లీట్ అయిపోయింది దాదాపు. ఇంకో 2 వారాలు 6 months కంప్లీటెడ్. సో మనము క్యారెక్టర్ మార్చుకున్నామా, క్యాలెండర్ మార్చుకున్నామా? మనం తీసుకున్న రెజల్యూషన్స్ ఏంటిది, ప్రామాణికలు ఏంటిది? మనము ఆ తీసుకున్న రెజల్యూషన్స్ని మనము తిరిగి అదే పాత రెజల్యూషన్లోనే ఉన్నామా, లేదంటే పాత తీర్మానంలోనే అదే తీర్మానంలో అంటే జనవరి 1st రోజు తీసుకున్న తీర్మానం బట్టి నడుచుకుంటున్నామా, లేదంటే పాతవే మనము ఫాలో అవుతున్నామా? ఇది మనము లేదంటే మనుషులు 3 రకాలుగా పోస్ట్పోన్ 3 రకాల మనుషులు ఉంటారు, 3 రకాలుగా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే ఈసారి డిసెంబర్ నుంచే ఆలోచన చేస్తారన్నమాట. అరే లేదు, నెక్స్ట్ ఇయర్ నుంచి నేను సిన్సియర్గా ఫాలో అవుతాను, నేను తీసుకున్న తీర్మానాలు డెఫినెట్గా నేను ఫాలో అవుతాను అని చెప్పేసి December 1st నుంచి స్టార్ట్ అయ్యి January 31st వరకు అది కంటిన్యూ అవుతుంది. కొందరు ఏం చేస్తారంటే లేదు, ఈ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉన్నవాళ్ళు లేదు ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను, జనవరి సరే అది ఏదో అయిపోయింది కానీ జనవరి 15 రోజులు లేదంటే 31 తారీఖు లేదు, ఈసారి April 1st నుంచి డెఫినెట్గా నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి కొందరు ఆ రకంగా తీర్మానాలు తీసుకుంటారు. మూడో రకమైన మనుషులు ఎవరు అంటే అకాడమిక్ ఇయర్ నుంచి తీర్మానాలు తీసుకునే వాళ్ళు ఉంటాయి. ఇక ఈ సంవత్సరం స్టూడెంట్స్ ఎస్పెషల్గా ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇక నేను రోజు బైబిల్ చదువుకుంటానా, నేను దేవుని వాక్యం రోజు వింటాను, ఫ్యామిలీ ప్రేయర్లో నేను పార్టిసిపేట్ చేస్తాను, నేను ఇంకా ఎటువంటి నాలో ఉన్న చెడు అలవాట్లు, చెడు తలంపులు కానీ చెడు ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వీళ్ళు ఇలాంటి తీర్మానాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి అలాంటి తీర్మానాలు ఏమైనా తీసుకుంటున్నారా? సో ఏ తీర్మానం తీసుకున్నా, ఎప్పుడు తీసుకున్నా ఆ తీర్మానానికి కట్టుబడి ఉండాలి. అదేవిధంగా సో మనము దేనికి కట్టుబడి ఉంటున్నాము అనే విషయాలను మనము కొందరి జీవితాలు మనం చూసుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయము 'కరీంనగర్ చర్చ్లో మేము కొన్ని నియామక కూడికల్లాగా జరుగుతుంది. అది కూడా ఎవ్రీ సండే మార్నింగ్ 9 నుంచి 12 వరకు. ఆ తర్వాత ఎవ్రీ థర్స్డే మాకు హౌస్ ఫెలోషిప్ ఉంటుంది, హౌస్ గ్రూప్ ఫెలోషిప్ అని. ఒక 4-5 కుటుంబాలు కలిపి ఒక గ్రూపుగా ఫామ్ అయ్యి 4 గ్రూప్ ఫెలోషిప్ లాగా మేము ఫాలో అవుతున్నాము. అక్కడ మాకు ఒక చిన్న పుస్తకం ఇవ్వబడింది. ఆ పుస్తకాన్ని బట్టి మేము ఆ హౌస్ లీడర్స్ని ఎన్నుకొని ఆ హౌస్ లీడర్స్ ద్వారా మిగతా వారికి మేము వాక్యము చెప్తుంటాము. సో అలాంటివి నా జీవితానికి ఎంతో గొప్ప మార్పు తీసుకొచ్చిందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అలాంటిదే అందులో నుండి నేర్చుకున్న మాట ఒకటి నేను మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో ఆదికాండము 1వ అధ్యాయము 28, 29 చదువుకుందాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. అలాగే 7వ అధ్యాయము 1వ వచనము. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాళ్ళు ప్రవేశించుడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప ప్రియ పరలోక తండ్రి, వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ సమయంలో నన్ను ఇక్కడ నిలబెట్టించి నీ సిలువ చింతన ప్రభువా నన్ను ఇక్కడ ఉండనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, నేను కాదు ప్రభువా మాట్లాడేది, నీవు తండ్రి. ప్రభువా, నీవు నాతో మాట్లాడవలసినవి ప్రభువా ఈ సంఘానికి నాకును మేలుకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం తండ్రి. ప్రభువా, మరి
ఈ కొద్దిపాటి సమయాన్ని తండ్రి నీ ఆధీనంలో పెట్టుకొని తండ్రి నన్ను నడిపించమని సహాయం తెచ్చమని కోరుచు ఈ నా కొద్ది విన్నపాలు ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు ప్రార్థించి అడివేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. త్వరగా ముగించుకుందాము. చెప్పాను కదా నేను స్పీకర్ని కాదు, సో చాలా ఫాస్ట్గా తొందరగా అయిపోతుంది, మనం ఇంటికి కూడా త్వరగా వెళ్ళొచ్చు. ఈ వాక్యము ఆది కాండము 1వ అధ్యాయము 28, 29, ఆ తర్వాత 7వ అధ్యాయము 1. ఉదయకాలమున లేచి మన బయట నిలబడి ఉన్నప్పుడు మంచి పక్షుల అలజడి, చల్లని గాలి, ఆ తర్వాత చక్కటి వాతావరణము, దేవుని మాటలు, దేవుని సునాదము, దేవుని ఆరాధించడము, ఈ మాటలు ఇలాంటి మాటలు కలిగిన వాక్యముగా ఇది ఉంది. కొన్ని సంఘాల్లో డిసెంబర్ 31కి ఇచ్చే ప్రామిస్ కార్డ్ లాంటి మాటలు ఇవి, అవునా కదా? ఎంత బాగుంది అసలు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇంతకన్నా గొప్ప మాట సండే రోజు ఈ ఉదయకాల సమయంలో ఇంత మంచి మాట వినడానికి మనం ఎంత ఆతృత పడతామో. మన జీవితాల్లో ఇది ఎప్పటికీ ఉండాలి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఈ మాట ఎంత బాగుంది, ఈ మాట చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఎక్కడ మనకు అబ్బా మనం చేసిన తప్పులు ఏదైనా కావచ్చు, కానీ ఈ మాట వినంగానే ఒకలాంటి పాజిటివ్ వైబ్రేషన్ మన జీవితాల్లో కలిగిస్తుంది. అలాంటిది మాటలు ఇంకా ఎట్లనగా, దాన్ని కూడా ఎలా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఎంత అసలు ఆ మాటలు, ఈ మాటలు కష్టకాలంలో ఉన్నప్పుడు కానీ బాధలో ఉన్నప్పుడైనా కానీ ఈ వాక్యం చదివినప్పుడు ఎంతో నెమ్మదినిస్తుంది మన ప్రాణానికి. అలాంటి మాటలే. ఇంకా దానికి తోడు ఫలించండి, అభివృద్ధి చెందండి, నిందించండి. దానితో పాటు ఇంకేం చేయాలి, ఇంకా అథారిటీ ఇస్తున్నాడు భూజంతువుల మీద, అన్నిటి మీద. సో మనము ఒక లీడర్గా ఉండడానికి చాలా ఇష్టపడతాము. లీడర్షిప్ అనేది చాలా ఎందుకంటే ఎవరినైనా కంట్రోల్ చేయాలన్నా పిల్లలు స్కూల్లో క్లాస్ లీడర్ అనేసరికి ఇంటికి తీసుకొచ్చి ఆ బ్యాచ్ చూపిస్తారు, నానా నేను క్లాస్ లీడర్ని, నేను క్లాస్ లీడర్ అయ్యాను అని చెప్పేసి ఆ ఉత్సాహం ఎంత ఉంటుంది. అలాంటి ఉత్సాహమే ఆ రోజు ఆ కాలంలో దేవుడు ఆదాము అవ్వలకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము, మనుష్య జాతికి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. కేవలం వారికే కాదు, మనుషులకు ఆ అవకాశము, ఆ హోదాని ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తాము. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఎంత మంచి మాటలు ఇవి మనకు. మళ్ళీ అంతకు మించిన మాట 7వ అధ్యాయము 1లో చూస్తాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుండి. ఆహా, వాక్యము రుచికరమైనది. ఎంత రుచికరంగా ఉంది మాటలు, ఎంత బాగుగా ఉంది మాటలు. ఇలాంటి మాటలు యాజ్ ఎ డాక్టర్గా, నేను ఒక అనస్థీషియా డాక్టర్గా 2010లో కరీంనగర్లో హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, నేను మా కలిసి పార్ట్నర్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒకటే అనుకున్నాము, మనము డాక్టర్ వృత్తిలోకి రాకముందు స్టేట్ ర్యాంకర్స్, నీట్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని మనం అడుగుతున్నప్పుడు, నేను కార్డియాలజిస్ట్ అవ్వాలి, నేను న్యూరో ఫిజిషియన్ అవ్వాలి, నేను మంచి ఫిజిషియన్ అవ్వాలి, నేను న్యూరో సర్జన్ అవ్వాలి అని చెప్పేసి ఆ మాటలు చెప్తున్నప్పుడు ఏమని చెప్తారు వాళ్ళు, ఇంకా నేను సేవ చేయాలి, నేను ప్రజలకు సేవ చేయాలి, నేను అవి చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి ఆ మాటలు వాళ్ళు చెప్తుంటే, అంటే అదొక పాజిటివ్ వైబ్రేషన్ వారికి. ఈ యొక్క పవిత్రమైన వృత్తిలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా మనం ఉండాలి, పవిత్రంగా ఉండాలి అనే విషయాలను వారు ఆ విధంగా చెబుతూ ఉంటారు. సో మేము డాక్టర్గా, అనస్థీషియా డాక్టర్గా ఎస్పెషలీ నన్ను పేషెంట్ చూడాలనుకునేటప్పుడు ఎప్పుడు చూస్తారు, ఆపరేషన్ అప్పుడే చూస్తారు, అంతకుముందు ఎప్పుడు మమ్మల్ని చూడరు. సో మా బ్రాంచ్ ఇక్కడ నుండి కొంచెం ఎక్స్టెన్షన్ అయింది. ఎక్కడ ఎక్స్టెన్షన్ అయిందంటే క్రిటికల్ కేర్ డివిజన్లో కూడా ఎక్స్టెన్షన్ అయింది. అంటే కేవలం ఆపరేషన్ అప్పుడే కాదు, కానీ
పేషెంట్ చాలా బ్యాడ్ కండిషన్లో, వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మమ్మల్ని కూడా చూస్తారు. కానీ అల్టిమేట్గా వాడు బాధలో ఉన్నప్పుడు చూస్తాడు అనే మాట మీకు చెప్పడానికి ఈ మాట చెప్పాను. సో అనస్థీషియా డాక్టర్గా ఉన్న నేను ఆ బాధలో ఉన్నప్పుడు నాకు పేషెంట్ని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి. ఇప్పుడు దేవుడు ఈ మాటలు 1వ అధ్యాయము 28, 29 వచనము, 7వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఎంత పాజిటివ్ ఉంది మనకు. అంటే మనం తలామునకలైపోయి మన జీవితాల్లో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మనకు ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది, ఎంతో పాజిటివిటీని ఇస్తుంది. సో ఇలాంటి మాటలు, దేవుని యొక్క మాటలు మేము పేషెంట్తో మాట్లాడుతున్నప్పుడు, అరే బాబు నీకేం కాదు, వాడు తలపగిలి వస్తాడు, పేషెంట్ అటెండెన్స్ కావచ్చు. రీసెంట్గా మేము ఒక ఆపరేషన్ కూడా చేశాను జస్ట్ 2 days బ్యాక్. మొత్తం కిడ్నీలో ఇంత పెద్ద స్టోన్, దాదాపు కిడ్నీ మొత్తం స్టోనే ఉంది. ఒకటే బాధ, సింగరేణి ఎంప్లాయీ, ఇక సార్ నా కిడ్నీ పోయినట్టేనా, ఇక నేను ఇక కిడ్నీ లేకుండా సింగిల్ కిడ్నీ మీద నేను బ్రతకాలా, ఇక నాకు నా జీవితాలు ఇందాక అన్న చెప్పినట్టుగా దినములు లెక్క పెట్టుకోవాల్సిందేనా. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వారిని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి యాజ్ ఎ డాక్టర్గా. అంటే వాడి పరిస్థితి ఏదో మాకు తెలుసు, వాడు ఏ విధంగా బ్రతుకుతాడో తెలుసు, ఎన్ని రోజులు బ్రతుకుతాడో తెలుసు. కానీ అలాంటి వారిని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి. ఈ మాటలు, పాజిటివ్ మాటలు. మా క్యాన్సర్తో చనిపోయారు. సో క్యాన్సర్తో చనిపోయినప్పుడు ఆ క్యాన్సర్ ఉన్నప్పుడు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. తను మా ఇంట్లో ఉన్నవారికి ఎవ్వరికి క్యాన్సర్ అని తెలీదు. ఒక దాదాపు 2-3 రోజులు నేనే నలిగిపోయాను దాంట్లో. క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఎందుకంటే లేదు, దాని ఛాన్స్ లేదు, బ్రతికే ఛాన్సే లేదు. అంటే నాకు తెలిసిపోయింది మా అమ్మ ఎన్ని రోజులు బ్రతుకుతుందని. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక డాక్టర్ నాకు మా ఇంట్లో నేను చెప్పేశాను, ఇంకా ఇలా అమ్మకు క్యాన్సర్ వచ్చింది, ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతుందో తెలీదు, ఇంకా నా అందాజా వరకు అయితే ఇక నేను వారికి చెప్పలేదు. కానీ నా అందాజా నేను మనసులో అనుకుంది, ఇంకా మా అంటే 10 రోజులు బ్రతుకుతుందేమో, ఇంకా అంతకన్నా ఇంకా బ్రతకదు అనే విషయాన్ని నాకు తెలిసినప్పుడు ఒక డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు మా నాన్నతో ఫోన్లో మాట్లాడించాను అన్నమాట. ఏమైనా ట్రీట్మెంట్ ఉందా దీనికి ఇంకా ఫర్దర్గా అని చెప్పేసి. ఆ టైంలో ఆ డాక్టర్ ఇచ్చే కౌన్సిలింగ్ ఉంటుంది కదా, మా నాన్నకు అరే నాకు కొంచెం ఆశ కలిగిందిరా, అమ్మ బ్రతుకుతుందని, చలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాము, కొంచెం ఆశ ఉంది, ఆయన మాట్లాడుతుంటే ఆశ కలిగింది నాకు అన్నప్పుడు ఇక నాకు తెలుసు ఆ సంగతి ఏంటిదో అనేది. కానీ చివరికి 10 రోజుల్లోనే కరెక్ట్గా మా అమ్మ చనిపోవడం జరిగింది. అలాంటి ఆశ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మన జీవితాల్లో నింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఫలించండి, అభివృద్ధి చెందండి, నిండండి. నీ కుటుంబము నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావని చెప్పేసి నీ కుటుంబాన్ని నేను కాపాడుతున్నాను. ఎంత బాగుంది. కానీ ఏం జరిగింది, మొత్తము ప్రణాళిక అంతా కింద మీద అయిపోయింది. ఎవరి వల్ల అయింది, ఎవరి వల్ల అయింది, ఎవరేం చేశారు. దేవుడు మరణాన్ని సృష్టించలేదు. వాస్తవానికి నా మట్టుకు నేను నమ్ముతాను, దేవుడు మరణాన్ని సృష్టించలేదు. మరణాన్ని ఎందుకంటే మొదటి అధ్యాయంలో 28వ వచనంలో ఏమనుంది, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, అప్పుడు చనిపోండి అనే మాట ఉందా? లేదు. దేవుడు మరణం అవ్వాలి అని చెప్పేసి దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకోలేదు. అభివృద్ధి చెందండి, నిండించండి. ఎందుకంటే డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది మనకు. మనము ఇందులో చూస్తే దేవుడు ఎవ్రీ డే సాయంకాల సమయమున సంధ్యా వేళలో వచ్చి ఆదాముతో ముచ్చటించినట్టుగా మనం చూస్తున్నాము. సో ఆదాము మాత్రమే దేవుని చూసినట్టుగా మనము పరిగణలోకి తీసుకోవచ్చు. సో అలాంటి టైంలో, అలాంటి సిచ్యువేషన్లో ఆదాము ఏం పని చేశాడు? ఎందుకంటే దేవుడు మరణాన్ని సృష్టించలేదు, మరణం కండి అని చెప్పేసి చెప్పలేదు. కానీ ఇక్కడ విషయము అభివృద్ధి చెందండి, నిండించండి.
దానితో పాటు మీకు అధికారం ఇస్తున్నాను నేను, దానితో పాటు మీకు సర్వము మీకు ఆహారం అగుతుంది అని చెప్పేసి దేవుడు చెప్తుంటే ఇక్కడ ఏం జరిగింది? అసలు మరణం ఎవరు? దేవుడా? లైన్ రాశాడా? అక్కడ మరణం అనేది ఉందా? లేదు. దేవుడు మరణాన్ని శాసించలేదు, కానీ మరణాన్ని కొని తెచ్చుకుంది ఎవరు? ఆదాము, అంటే మనము. ఏ విధంగా? ఏదేను తోటలో, ఏదేను తోటనా? ఏదేనులో ఒక తోటనా? ఏదేనులో ఒక తోట, ఏదేను తోట కాదు, ఏదేనులో ఒక తోటను టెస్టింగ్ టైం, టెస్టింగ్, దేవుడు పరీక్షించే కాలము వచ్చింది. అరే చాలా రోజులు బాగానే ఉన్నాడు, మన పిల్లలు టెస్టింగ్ పెడితేనే కదా ముందు క్లాస్కి వెళ్ళాలా లేదా అని తెలిసేది. మనం కూడా టెస్ట్, ఎందుకంటే చాలామంది టెస్టింగ్ అనేసరికి నాకు ఒక 3 గుర్తొస్తుంది అనమాట. శోధన, పరీక్షా కాలము, శోధన కాలము, పరీక్షా కాలము. ఈ శోధన అనేది 2 రకాలు. 2 పరీక్షించేది ఎవరు? దేవుడు. శోధించేది ఎవరు? శోధకుడు. ఈ శోధకుడితో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు, ఇది తెలుసుకోండి ఈరోజు. శోధకుడితో పాటు ఇంకొకరు ఎవరు? ఇంకొకరు ఎవరు అబ్బా శోధకుడు? ఎవరైనా చెప్పగలరా? ఎవరు? అది మనమే. మనకన్నా పెద్ద శోధకుడు ఎవరు ఉంటారు? సాతాను కూడా ప్రకాశ్ అంకుల్ చెప్తారు మాకు. సాతాను కూడా అంటే ఆ గోడ మీద కూర్చొని బాధపడుతుంటుంది అన్నమాట. బాధపడుతున్నప్పుడు వెళ్ళి అడుగుతాడు, ఏంటి లూసిఫర్ ఎందుకు బాధపడుతున్నావు అంటే, నువ్వు భలే ఉన్నావుదేమో, మరి వీళ్ళందరూ పాపం చేసి నా మీద వేస్తున్నారు, ఆ బరువు అంతా నా మీద పడుతుంది అని చెప్పేసి. చేసేది వీళ్ళు, పేరు మాత్రం నా మీద వేసేస్తున్నారు. ఆదాము అవ్వ మీద వేసినట్టుగా, అవ్వేమో పాము సర్పం మీద వేసినట్టుగా, ఈ మానవ జాతి అంతా నువ్వు భలే సృష్టించావు వీళ్ళని, ఆ నిందలు వేయడము, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. తిరిగి దేవా నేనేం చేయాలి? సాతాను శోధించాడు దేవా. సో మొట్టమొదటి శోధన ఎక్కడ మొదలైంది అంటే మన మనస్సులోనే. మన మనస్సులో ఆ శోధన లేకపోతే, మన మనస్సులో ఆ శోధన లేకపోతే సాతాను ప్రవేశించడు, దాన్ని పరిపక్వం చేస్తాడు దాన్ని. ఆ శోధన ఆదాము మనసులో, అవ్వ మనసులో ఆ యొక్క చిన్న సీడ్ లాగా ఉన్నదేమో, దాన్ని ఏం పరిపక్వత చెందినట్టుగా మంచి ఫర్టిలిటీగా పండు ఎంత ఆ విధంగా ఇక్కడ సాతాను ఆ శోధన 2 రకాలుగా విభజించడం జరిగిందనమాట. ఒకటేమో మన మనస్సు పెట్టే శోధన, దాన్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళేది సాతాను. ఇవి. సో ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు అది సాతాను కన్నా ముందు ఇది మన మనసుకు తెలుసు, ఇది రైటా రాంగా, ఇది కరెక్టా లేదంటే తప్ప అనే విషయము మన మనసుకు తెలుసు. అక్కడికే మనం దాన్ని తెగ్గొట్టచ్చు, కానీ మనం తెగ్గొట్టాం. ఏం చేస్తాం? దాన్ని ఎంకరేజ్ చేస్తాం, దాన్ని పెంచి పోషిస్తాము. పెంచి పోషించిన తర్వాత ఏం చేస్తాం? చివరికి దేవుని దగ్గర మనము నష్టాలు పాలైనప్పుడు దేవుని దగ్గర కూర్చొని, దేవా నేను ఏం చేయలేదు, నేను అమాయకుణ్ణి, నాకేం తెలీదు, ఇగో అంతా ఈ శోధకుడు చేశాడు అని చెప్పేసి సాతాను మీద నెట్టేస్తాం. ఈ మనసు పెట్టే శోధన విజయుడు అన్న మీటింగ్స్లో, సిద్దిపేట మీటింగ్స్లో చెప్పారు. మనసు పెట్టే శోధన ఏంటిదంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, సెల్లాశ. విన్నారు కదా సెల్లాశ అని. సో ఇది 4 శోధనలు. ఇది మనస్సు పెట్టే శోధన. ఇది నేను ఈ 4 అయ్యో సాతాను కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము సాతాను కదా, ఇది మనస్సు ఎలా ఉంటుందంటే ఒకసారి మీరు నెమరు వేసుకోండి. అది ఏదైనా ఒక శోధన వచ్చినప్పుడు శోధన ఫస్ట్ మీరు పడుతున్నారా ఎందుకంటే సాతాను శోధన ఇంకో రకంగా ఉంటుంది. ఈ స్టెప్ మీరు క్రాస్ అవ్వండి. ఈ స్టెప్ మీరు క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ సాతాను శోధన ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఫస్ట్ స్టెప్పే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, సెల్లాశ. ఈ రోజుల్లో సెల్ లేకుండా మనం బ్రతకగలమా? పిల్లలతోనే మొదలు పెడతాం, పిల్లలతోనే, వృద్ధులకు కాదు, పిల్లలతోనే. సో అలాంటి ఈ యొక్క మనస్సు
ఈ 4 ఆశలను కంట్రోల్ చేయలేకపోతుంది. ఇది శరీరం. ఇక్కడే అసలు మనం ఇక్కడే తెగ్గొట్టేస్తే ఇది లెవెల్ 1. నెక్స్ట్ లెవెల్ 2కి వెళ్తే సాతాను శోధనలు మనము ఏం చేస్తున్నాము, సాతానుని డిగ్రేడ్ చేస్తున్నాము. ఎందుకంటే సాతాను శోధన చాలా ఖతర్నాక్ ఉంటుంది. దాన్ని మనము ఈ శోధన ఈ లెవెల్ 1లోకే పడిపోతున్నాము. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని క్రిటికల్ కేర్లో ఉంటుందన్నమాట. సో ఎందుకని ఆ భాషలో నేను మాట్లాడుతున్నాను. లెవెల్ 1 అంటే మామూలు కేసెస్, కొంచెం మామూలుగా ఏదో మోషన్స్ వామిటింగ్స్ అయిన వాళ్ళు ఉంటారు. లెవెల్ 2 ఏంటిదంటే ఇది హార్ట్కి సంబంధించింది, ఓన్లీ ఆక్సిజన్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు. లెవెల్ 3 అనేది వెంటిలేటర్. లెవెల్ 3 అనేది వెంటిలేటర్. సో అలాంటిది లెవెల్ 2 శోధన ఏంటిది, మరి సాతాను పెట్టే శోధన ఏంటిది అంటే ఇది రాజకీయపరమైన శోధన. గుర్తుపెట్టుకోండి, రాజకీయపరమైన జియోపాలిటికల్ ఇష్యూస్. నేడు మనం చూస్తున్నాము మన ప్రభుత్వాలు ఏ విధంగా మనల్ని కట్టడి చేస్తుందో. దాని నుంచి ఈ శోధననే మనం జయించలేకపోతున్నాము. ఆ శోధన జయించాలంటే ఎంత ధైర్యం ఉండాలి మనకు. ఎందుకంటే ఒక రూల్ చాలు. ఎస్తేరు టైంలో మొర్దెకైకు రాజు ఓ రూల్ పాస్ చేశాడు. నామాను పెట్టినది ఆ రూల్ పాస్ చేశాడు, అంతే. అలాంటి రూల్ అది సాతాను శోధన. ఎందుకంటే ఆ రూల్ని ఇంకా ఏం చేయలేము, చనిపోవడం తప్ప ఏం లేదు. అలాంటి రూలు సాతాను పెట్టేది రాజకీయపరమైన శోధన. చెప్పేస్తుంది, ప్రభుత్వం చెప్తుంది చర్చలు బంద్ చేయండి, ఎవరికి వాళ్ళు ఇంట్లోనే చూసుకోండి, ఇంకా ఎటువంటి కన్వర్షన్స్ ఉండద్దు, ఎటువంటి ఇలాంటివి జరగకూడదు అని చెప్పేసి రూల్ పాస్ చేస్తుంది. అప్పుడు ఎలా చేస్తాం, అప్పుడు ఎలా? అది సాతాను పెట్టే శోధన, అది మనసు పెట్టే శోధన కాదు. అది మనం ఏ స్టేజ్లో ఉన్నాము, లెవెల్ 1లో ఉన్నామా, లెవెల్ 2లో ఉన్నామా? ఇవి రెండు కాక ఇంకొకటి ఉంటుంది, అది పరీక్షాకాలం. ఆ పరీక్షాకాలం ఏంటిది? అది దేవుడు నిన్ను ముత్యంలాగా, నిన్ను మేలిమి బంగారంలాగా దేవుడు తన వైపు తన దగ్గరికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. మనము ఏ విధంగా ఉంటున్నాము, అదే దేవుడు పెట్టే పరీక్షాకాలము. ఎవరు? మన బైబిల్లో యోబు. యోబు లాంటి పరీక్ష మనకు వస్తే మనం నిలబడగలమా? లెవెల్ 3 యోబు లాంటి శోధన. మనము చిన్న ఎగ్జామ్లో ఫెయిల్ అయితేనే నా జీవితం నాశనం అయిపోయింది, ఏం బతకరా బాబు ఇది, అని తల్లిదండ్రులు తిట్టడము, ఇటు వాడు తిట్టుకోవడము, వెళ్ళి సూసైడ్ చేసుకోవడము. ఇదే చిన్న లెవెల్ 1లే, లెవెల్ 1కే. లెవెల్ 1 ఉంది, లెవెల్ 2 ఉంది, లెవెల్ 3 ఉంది. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారంటే లెవెల్ 3 ఉన్న వాళ్ళే యాక్చువల్లీ పరలోక రాజ్యానికి అర్హులు. కానీ దేవుడు నూతన నిబంధనలో కేవలము ఆవగిందంత విశ్వాసము క్రీస్తు మీద చూపిస్తే పారాషూట్ ఇచ్చేసి లాకేసుకుంటాడు దేవుడు మనల్ని. ముత్యము వలె మన పాపాలు. మెడిసిన్స్ ఇస్తారు కదా, మీరు క్యాప్సూల్స్ మింగుతారు కదా, క్యాప్సూల్ తీసి చూసారా ఎప్పుడైనా? చూసారా? లోపల ఏముంటుంది? చిన్న చిన్న గుండ్రాల్లాగా ఉంటాయి కదా, అవి మెడిసిన్ అన్నమాట. సో ఆ చిన్న చిన్న గుండ్రాలు మింగలేమనే ఏం చేస్తారు డాక్టరు, సైంటిస్టులు ఏం చేస్తారంటే దాన్ని ఒక క్యాప్సూల్లో పెట్టి మింగుమని చెప్పేసి అంటారు. అలాంటిది అది క్యాప్సూల్. ఆ క్యాప్సూల్ అనేది ఎవరు అంటే దేవుని కృప. ఆ క్యాప్సూల్ ఏంటిది? దేవుని కృప. ఎందుకంటే లోపల ఆ చిన్న చిన్న గ్రాన్యూల్స్ని చూస్తే మనం మింగలేము, ట్రీట్మెంట్ అవ్వదు, మన జబ్బు నయం కాదు. అలాంటిది క్యాప్సులే దేవుని కృపను బట్టి మనకేం చేస్తున్నాడు? నూతన నిబంధనలో రోమీలకు చెప్పినట్టుగా కేవలము విశ్వాసం ఉంటే చాలు, పారాషూట్ ఇస్తాడు దేవుడిగా. వచ్చేసే హానోకు వలె, హానోకు ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ పారాషూటే ఉండొచ్చు ఆ టైంలో. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కదా, వచ్చేసే ఇంకేముందులే అని చెప్పేసి, ఇంత దూరం వచ్చావు, 3000 అడుగులు వచ్చేసావు పైకి, ఇంకేం దగ్గరే ఇక్కడ నుండి అని చెప్పేసి లాక్కెళ్ళిపోయినట్టుగా.
సో అది శోధన, ఈ టెస్టింగ్ టైంలో అన్నట్టుగా ఈ మాట చెప్పడము. సో యాజ్ ఎ డాక్టర్గా చెప్పాను కదా, ఇది పాజిటివిటీ అనేది మేము పేషెంట్కి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఇలాంటి మాటలు ఎంతో వారికి ఏం కాదు, ధైర్యంగా ఉండు, నీ పేషెంట్ మీ వాళ్ళు మంచిగా అవుతాడు, ఎటువంటి ఇబ్బంది లేదు, చేద్దాం, నువ్వు తీసుకొచ్చి మా చేతులు అప్పచెప్పేసావు, దేవుని దయ, దేవుని కృప అని చెప్పేసి మేము వారికి ఆపరేషన్స్ చేయడం కానీ, వెంటిలేటర్ పెట్టడం కానీ, సో ఆ విధంగా వారికి పాజిటివ్ కౌన్సిలింగ్తోనే మేము ముందుకు సాగుతాం అన్నమాట. సో ఈరోజు కూడా ఆ పాజిటివిటీతోనే నేను ఈ మాటలు, ఈ వాక్యాన్ని చెప్తున్నాను. సో మీరు కూడా పాజిటివ్ మైండ్గా ఉండి దేవునిలో ఇంకా మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా నిందించాలి అనేది ఆలోచన చేద్దాం. అలాగే ఈ యొక్క 7వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి అనేది ఉంది. సో ఈ మాట ఏదైతే ఉందో అక్కడ నీవే నా ఎదుట, నా అనే పదం దగ్గర మీ పేర్లు రాసుకోండి. మీ బైబిల్లో మీ పేరు రాసుకోండి. ఆ మాటలు మనకి ఎంత క్రొత్తదిగా, ఆ తర్వాత ఎల్లప్పుడూ ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే ఈ ఒక్క మాట చదువుకోండి. ఈ తరము వారిలో, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివే యుండుట చూచితిని. సో అప్పుడు ఏం చేస్తామంటే నీతిమంతుడుగా ఉండడానికైతే ప్రయత్నం చేస్తాను. అరే ఈరోజు పొద్దున్నే నేను వాక్యం చదివాను, నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు అనే విషయాన్ని నేను వాక్యం చదివాను కాబట్టి నేను ఈరోజు నీతిమంతుడుగా ఉండాలి, ఈరోజు నీతిమంతుడుగా బ్రతకాలి. నా ఉద్యోగరీత్యాలో కానీ, చదువుల విషయంలో కానీ, స్టూడెంట్స్ కానీ, ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కానీ, ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ కానీ, లంచాలు తీసుకోకుండా, లంచగొండి కాకుండా, ఈరోజు నేను నీ ఎదుట నిందారహితుడుగా ఉండాలి, నీతిమంతుడుగా ఉండాలి అనే విషయాలను మనము ఇక్కడ ప్రతిరోజు ఈ రకంగా మనము నెమరు వేసుకుంటే బాగుంటుంది. అలాగే దేవుడు ఈ మొదటి ఆదికాండములో గాడ్స్ హ్యాపీనెస్ ఎక్కడ కనిపించిందంటే కేవలం మొదటి 2 అధ్యాయాల్లో, ఆదికాండము మొదటి 2 అధ్యాయంలో, ప్రకటన చివరి 2 అధ్యాయాల్లోనే దేవుడు ఆనందంగా ఉన్నట్టు చూస్తాం. ఎందుకంటే ఫస్ట్ 2 చాప్టర్స్లో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, క్రొత్తవి అనేది మనం చూస్తాము. అందుకని దేవునికి చాలా సంతోషం ఉంటుంది. అలాగే మళ్ళీ ప్రకటన చివరి 21, 22 చూస్తే మళ్ళీ అక్కడ కూడా క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, క్రొత్త పట్టణము, యెరూషలేము పట్టణము చూస్తుంటాం. సో దేవునికి సంతోషకరమైన విషయాలు ఇవి 2 అనిపించింది నాకైతే. మొత్తం బైబిల్ మొత్తంలో క్షుణ్ణంగా మనం పరీక్షిస్తే కేవలము ఆదికాండము మొదటి 2 అధ్యాయాలు, ప్రకటన చివరి 2 అధ్యాయాలు, ఇవే దేవునికి ఇష్టమైనవిగా, ఆనందంగా ఉండే సమయము లాగా అనిపించింది నాకు. అదేవిధంగా ఇక్కడ నోవా, మనము ఈ విషయంలో ఇక్కడ మీకు ఇదైతే అర్థమై ఉండాలి. ఇక్కడ ఏ విషయంలో మనకు నీతిమంతుడుగా, నా ఎదుట నీతిమంతుడుగా ఉండుట చూచితివి అంటే నోవా విషయంలో మనం ఇక్కడ చూస్తున్నాము. సో నోవా ఏ కాలంలో బ్రతికాడు, ఎలా బ్రతికాడు, ఏ విధంగా బ్రతికాడు, ఆ తరములో ఉన్న పరిస్థితి ఏంటిది, ఇవి నేను పెద్దగా డీప్గా నేను ఏం వెళ్ళను. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలిసిందే, చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది. కప్పులు చాలా డీప్గా ఉంటుంది కాదు. నాది సాసర్ లాంటి మెసేజ్, జస్ట్ పైన ఉంటుంది, సూపర్ఫిషియల్గా ఉంటుంది, షాలోగా ఉంటుంది. హ్యాపీగా మీరు తాగేసేయండి, తొందరగా తాగేయచ్చు. సో ఈ వాక్యము ఇక్కడ మనం కొన్ని నోవా యొక్క క్యారెక్టరిస్టిక్స్ కొన్ని చూస్తే, అండ్ నోవా గురించి చూసినప్పుడు కూడా సుధాకర్ అన్న సిద్దిపేట మీటింగ్స్లో నోవా వర్సెస్ లోతు గురించి చెప్పినట్టుగా నేను విన్నాను. సో నోవా ఒక కుటుంబము, లోతు ఒక కుటుంబముగా, వారిలో ఎలాంటి భేదాలు ఉన్నాయనే విషయాన్ని అప్పుడు మేము చాలా ఇంటికి వెళ్ళాక కూడా మేము దాని గురించి చాలా మటుకు ధ్యానం చేసుకున్నాం అన్నమాట. నా కుటుంబం ఎలా ఉంది అనే విషయాలను. సో ఇక్కడ నోవా యొక్క క్యారెక్టరిస్టిక్స్, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చదువుకుందాము. 6వ అధ్యాయంలో చూసుకుంటే మనము
8వ వచనము. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. అది మొదటి క్యారెక్టరిస్టిక్స్. నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. అంటే కృప పొందినవాడాయను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, డాక్టర్ ప్రవీణ్ దేవుని దృష్టిలో కృప పొందినవాడాయన అనే ప్రశ్న వేసుకోవాలి. ప్రతి క్యారెక్టరిస్టిక్స్కి ఆ కంపారిజన్ అన్న చెప్పినప్పుడు సుధాకర్ మన నోవా వర్సెస్ లోతు కంపారిజన్ చేసుకునేటప్పుడు లోతు కృప పొందినవాడాయన, నోవాహు కృప పొందినవాడాయన అనే విషయాలు అన్న చెప్పిన తర్వాత మేము కొన్ని దాని గురించి ఇంకా డీప్గా మేము థింక్ చేసినప్పుడు ఇలాంటి ప్రశ్నలు, నా కుటుంబం కృప పొందినదా అనే విషయాలు ఆలోచన చేసినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కృప పొందాము, అసలు మనం కృప పొందామా, దేవుడు మనల్ని ఆ కృపను మన మీద ఉంచుతున్నాడా అనే విషయాన్ని చూసుకుంటే బైబిల్లో ఇంకొక మనిషి కూడా మనం ఇక్కడ చూడొచ్చు, మరియా విషయంలో కూడా చూడొచ్చు. నీవు దేవుని కృప పొందిన దానివైన. ఇక్కడ నోవా మరియు మరియా దేవుని దయ పొందడం, అప్పుడే మనం కృపను పొందుతాము అనే విషయం చూస్తాము. దేవుని యొక్క దయ మన మీద ఉంటే అప్పుడు మనము కృపను పొందిన వారిగా మనం అర్హులమవుతాము. సో ఈ విధంగా మనము దేవుని యొక్క కృపను పొందుతున్నామా? ఏ విధంగా మనం దేవుని కృప పొందాలంటే ఏం చేయాలి? మరి ఇక్కడ నోవా ఏం చేశాడు? దేవుని కృప పొందడానికి నోవా చేసింది ఏంటిది? ఆ తరము వారిలో, మరియా కాలంలో కావచ్చు, నోవాహు కాలంలో కావచ్చు, ఆ తరము వారిలో వారినే ఎందుకు దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు? ఎందుకు మరియానే ఎందుకు చేసుకున్నాడు? ఇటు నోవానే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనే ఆలోచన చేస్తే, మరియా గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడు మొత్తం జల్లడ పట్టి ఉంటాడు. హిబ్రూలో అంటే యూదుల్లో ఎవరిని నేను లోక రక్షకుని దింపాలి అనే విషయాన్ని, లోక రక్షకుడు ఎవరి గర్భము నేను లో దాచి ఉంచాలి అనే విషయం చూసినప్పుడు దయాప్రాప్తురాలైంది. దయ పొందగలిగింది మరియా. సో నోవా ఎందుకు ఆ కృపను ఎందుకు పొందాడు, ఏ విధంగా పొందాడు అనే విషయం మనం ఇక్కడ చూస్తే 9వ వచనంలో నుండి మనం చూస్తాము. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఇది మరో క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. దేవుని కృప నోవా మీద ఎందుకు పడింది అనంటే, నీతిపరుడను. యాక్చువల్లీ నోవహు వంశావళి ఇదే అనే ఒక మాట చెప్పిన తర్వాత, నోవహు వంశావళి ఇదే అన్నప్పుడు షేము, హాము, యాపేతో రావాలి మాట అక్కడ. కానీ దేవుడు అద్భుతం అనిపిస్తుంది, ఎలా రాపించాడు అసలు దేవుడు ఈ విధంగా. ఎందుకంటే మిగతా మీరు అధ్యాయాల్లో చూస్తే ఆదాము వంశావళి ఇదే అన్నప్పుడు వంశావళే ఉంటుంది కానీ వారి యొక్క క్యారెక్టర్స్ ఉండదు. కానీ దేవునికి ఆ నోవా యొక్క నీతి ఎంత బాగా అనిపించింది. నోవాహు వంశావళి ఇదే అని మాట చెప్పిన తర్వాత కూడా లేదు, నేను ఇంకా నోవా గురించి చెప్పాలి, నేను ఇంకా నోవా గురించి నాకు అది ఇంకా సాటిస్ఫాక్షన్గా లేదు, నేను ఇంకా నోవా గురించి చెప్పాలి అనే వంశావళి గురించి చెప్పలేదు, కానీ తన యొక్క క్యారెక్టర్స్ గురించి చెప్పాడు. నీతి పరుడుగా, నోవహు నీతి పరుడుగా మొదటిది. తన తరములలో, అది చాలా ఇంపార్టెంట్, తన తరముల్లో నిందారహితుడుగా ఉన్నట్టుగా, ఆ తర్వాత దేవునితో కూడా నడిచిన వాడుగా. దీన్ని బట్టి నోవహు కృప పొందినవాడుగా ఉన్నాడు. మనం చాలా ఈ విషయాలు మీరు ఎన్నోసార్లు వినున్నారు, ఎన్నోసార్లు. సద్దన్నం తింటున్నాం మనం, గుర్తుపెట్టుకోండి, బిర్యానీ కాదు. సో మనం ఈ విషయాలను ఎల్లప్పుడూ ఈ విధంగానే నీతిపరుడుగా, కృప పొందినవాడుగా. డాక్టర్ ప్రవీణ్ కృప పొందలేదు అంటే ఇవి లేదు కాబట్టి కృప పొందలేదు, కృప లేదు కాబట్టి నీ మీద దేవునికి దయ లేదు కాబట్టి నువ్వు దేవుని ద్వారా ఎన్నుకోబడలేవు అనే విషయాన్ని మనం గ్రహించాలి. సో ఇక్కడ నీతిపరుడును తన తరములో నిందారహితుడు. తన తరములో, ఆ కాలములో ఈ కాలంలో ఏం మార్పు చెందింది? వాస్తవానికి జీరో. కేవలం టెక్నాలజీ పెరిగింది తప్ప మనిషిలో ఆ యొక్క హృదయంలో ఎటువంటి ఏమాత్రము దేవుని మీద దేవుడు అంటే ఇష్టము అనే విధంగా చూస్తే అసలు లేనే లేదు అన్నట్టుగా ఆ తరములో ఈ తరములో ఆ విధంగానే ఉన్నారు.
సో ఆ తరములో మనుషులు ఎలా ఉన్నారు అని అన్నసరికి ఇక్కడ 2వ వచనంలో మనం చూస్తాము, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది ఆ మాట, చూజన్. ఇంగ్లీష్లో చూజన్, ఇక్కడ మనస్సు నచ్చిన వారి అన్నట్టుగా చెప్తున్నాడు, కానీ ఇంగ్లీష్లో నాకు ఆ పదం ఇంకా బాగుంది. చూజన్ అంటే వారే సెలెక్ట్ చేసుకున్నట్టుగా, వారే ఎన్నుకున్నట్టుగా, దేవుని ప్రమేయం లేకుండా. ఎందుకంటే ఆదాము నుండి మనం చూసుకుంటే, ఆదాము మరి దేవుని గురించి చెప్పలేదా తన పిల్లలకు, తన వంశావళి వాళ్ళకు చెప్పలేదంటే చెప్పాడు. ఏ విధంగా చెప్పాడు, ఎలా చెప్తున్నారు అని అంటే లామేకు గురించి మరి అక్కడ మనం చదువుతాము. లేమేకు గురించి మనం ఇక్కడ చదువుతున్నప్పుడు 5వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, లేమేకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టాను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆదాము చేసిన ఒక్క తప్పే కావచ్చు తన జీవితంలో, ఇంకొకసారి తన జీవితంలో తప్పు చేయలేదనేది బల్లగుద్ది చెప్పగలను నా వరకైతే. ఎందుకు అంటే ఆ ఒక్క తప్పు చాలు, తను చేసిన తప్పు వల్ల ఎందుకంటే ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాడు. దేవుడితో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఆ ఏదేనులో ఉన్న తోటలో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను, ఏదేను నుండి నేను బయటికి గెంటేసినప్పుడు ఎలా ఉన్నాను అనే విషయము అది గమనిస్తే నిజంగా వాస్తవమే. ఆయన ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాడు. దేవుడితో ఎలా ఉంది, దేవుడు లేని పరిస్థితి ఎలా ఉంది. అందుకని అప్పటి నుండి ఆదాము ఏం చేశాడంటే తన పిల్లలకు, తన వంశావళికి, అరే బాబు నాకేం జరిగింది అనే విషయాన్ని చూస్తే మొత్తం వాళ్ళ పిల్లలకు క్లియర్ కట్గా చెప్పాడు. చెప్పినందుకే లేమేకు తనకు పాపంలో అంటే ఈ భూమి అంతా డిస్టర్బెన్స్లో ఉన్నట్టుగా, భూమి అంతా డిస్టర్బ్ అయిపోయింది, అసలు ఏ విధంగా కూడా బాగలేదు అనే విషయాన్ని చూసిన తర్వాత నెమ్మది కలగాలి అన్నప్పుడు నోవాకు ఆ పేరు పెట్టడము. నోవా ఇతనే ఇంకా మనకు శాంతి సమాధానము నిదానము దేవుడు ఇస్తాడు అనే విషయంతో నోవాహు అని పేరు పెట్టడం జరిగింది. సో అలాంటి తరములో ఉన్న నోవాహు తన తరములో ఎలాంటి ప్రజలు ఉన్నారంట, ఇష్టానురాజ్యముగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా, ఎవరికి సంబంధం లేదు, దేవునితో సంబంధం లేదు, దేవుని వాక్యంతో సంబంధం లేదు, దేవుని యొక్క శిష్యులతో సంబంధం లేదు, నోవా లాంటి వారితో సంబంధమే లేదు అనేది ఇక్కడ ఆ విధంగా వారు ఒకరినొకరు ఇష్టం ఉన్నట్టుగా. ఇంకా మనము చూస్తే క్రొత్త నిబంధనలో 2వ పేతురులో 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అక్కడ కూడా సో ఏ విధంగా నోవా కాలంలో వాళ్ళు ఏ విధంగా బ్రతికారు, మత్తయిలో కూడా చూస్తాము. 2వ రాకడ దేవుని గురించి చెప్పినప్పుడు 24వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. 2వ రాకడ ఏ విధంగా ఉంటుంది, నోవా తరము వరే వారు కూడా ఉంటారు, అలాంటి ప్రజలే ఉన్నారు, ఎక్కడ కూడా బెరుగుతనం లేదు, చురుకుతనం లేదు, దేవునిలో లేనే లేరు వాళ్ళు. అలాంటి ప్రజలు ఆ విధంగా వాళ్ళ అప్పుడు బ్రతుకుతున్నట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా తన తరములో నిందారహితుడుగా ఉన్న వారిలో ఈరోజు మనము కంపారిజన్ చేసుకుందాం. ఆ తరములో ఉన్నవారు ఈ తరంలో ఉన్నవారు సంగతి ఏంటిది? అప్పుడు కూడా 24 గంటలు, ఇప్పుడు కూడా 24 గంటలే, టైంలో తేడా ఏం లేదు. మరి ఏ విధంగా వీరు బ్రతుకుతున్నారు, ఏ విధంగా బ్రతుకుతున్నారు, అప్పుడు ఏంటిది ఇప్పుడు ఏంటిది మనం కంపారిజన్ చేసుకుంటే నిజంగా ఈరోజు దేవుడు నీతిపరుడని ఇక్కడ మనకు ఎంతోమంది దైవజనులు మనకు దైవజనులు ప్లస్ కొన్ని మీడియా ద్వారా కూడా మనకు దేవునిలో ఉండడానికి ఎన్నో పరికరాలు ఉన్నాయి. మనకు బైబుల్, ఆ దేవుని యొక్క వాక్యం ఉంది, పాస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, ఎల్డర్స్ ఉన్నారు, చర్చ్లో మీడియా ఉంది, దేవుని గురించి మనకి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలియజేయడానికి ఇలాంటివి అన్నీ ఉన్నాయి. కానీ ఆ తరములో నోవా టైంలో నోవాకి ఏం లేవు. నోవా టైంలో ఏది లేదు, ఏమీ లేని నోవానే నీతిపరుడుగాను కృప పొందినవాడిగా మనం చూస్తున్నాము. సో అలాంటి నోవా ఆ తరములో మరి ఉన్నవాడు, మనం ఈ తరంలో మనం ఆ విధంగా నోవా వల్ల ఎందుకు బ్రతకలేకపోతున్నాము, ఇది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఏ విధంగా ఇంకొకటి దేవుడు అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడం గల కారణము కూడా ఎందుకంటే
మొదటి బైబిల్లో ఫస్ట్ పేజ్ ఆదికాండం మొదటి అధ్యాయంలో సృష్టించిన మొత్తము సృష్టించిన దేవుడు 6వ అధ్యాయంలో వచ్చేసరికి ఇక విరక్తి చెందింది ఆయనకు. మనుష్య జాతి మీదనే విరక్తి చెందింది. చూడండి, మొదటి బైబిల్ మొత్తము ఎన్ని చాప్టర్స్? 1100 చాప్టర్స్ ఏమో ఉన్నాయి. ఫస్ట్ 6 చాప్టర్స్లోనే దేవుని యొక్క దీర్ఘశాంతము పోయింది. మరి ఎందుకు దేవుడు అంత షార్ట్ టెంపర్డ్ అయిపోయాడు దేవుడు? అంటే మన పాపం ఎంత ఇంటెన్సిటీగా ఉందనే విషయము అది మనం గ్రహించాలి. సో దేవుని దీర్ఘశాంతం పోవడం అనేది కాదు, మన పాపం ఇంటెన్సిటీ దేవుడు 6వ అధ్యాయంలోనే తెలిసిపోయింది. వీరు ఎలాంటి మనుషులరా బాబు అని చెప్పేసి, ఇంత చేసినా ఇంత చూపించిన నా ప్రేమను కూడా వారు ఆ ప్రేమను పొందలేకపోతున్నారు. ఆ యొక్క మనిషి యొక్క ఇంటెన్సిటీ, పాపం యొక్క ఇంటెన్సిటీ అంతగా ఉంది, తీవ్రత అంతగా ఉంది. ఇందాక పొద్దున బ్రదర్ అన్న చెప్పినప్పుడు ఓ మాట, క్రీస్తు గురించి సిలువ మనం ధ్యానం చేసుకున్నాం కదా, కొరడా దెబ్బల గురించి చెప్పినప్పుడు నిజంగా ఆ యొక్క మేకులు అది యాజ్ ఎ డాక్టర్గా మేము చేస్తాం కదా, ఆపరేషన్ చేస్తున్నప్పుడు కోసినప్పుడు అనెస్థీషియా సరిగా రాకపోతే ఇంకా ఇంతంత కాదు ఇక అల్లరి. ఒక్కొక్కసారి అనెస్థీషియా వారి డోసు సరిపోదు, కొందరు త్రాగుబోతులకు అనెస్థీషియా ఎక్కువ ఇవ్వడము. సో కొన్ని విషయాల్లో కొంచెం అనీవన్గా ఉంటుందన్నమాట వారి యొక్క శరీర కృతిని బట్టి. సో ఆ చిన్న నొప్పినే భరించలేరు. కొంచెము అబ్బా సార్, అబ్బా లాగినట్టుంది సార్, అబ్బా అని చెప్పేసి చిన్న నొప్పి. అది నార్మల్ డెలివరీ ఈ రోజుల్లో అసలు కనుమరుగైపోయింది. కానీ సెక్షన్ చేసినప్పుడు చిన్న నొప్పి వచ్చినా కానీ అబ్బాబ్బా సారు ఇక వద్దు సార్, ఇక ఆపేయండి సార్ అన్నట్టుగా చెప్తారు. నార్మల్ డెలివరీ భరిస్తే తెలుస్తుంది ఇంకా అది ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో. సో అలాంటిది బ్రదర్ చెప్పినప్పుడు నిజంగా ఆ కొరడా దెబ్బలు కొట్టినప్పుడు అంటే హుక్, అది ఒక మాట ఉంటుంది, ఇలా హుక్ లాగా ఉంటుంది అనమాట. ఇలా పడ్డ తర్వాత ఆ హుక్ని మేము పేషెంట్ని సూచరింగ్ చేస్తాం కదా, కుట్లేస్తాం కదా, ఆ కుట్లేసినప్పుడు ఎంత డీప్గా, ఇదైతే మేము చాలా స్టెరైల్ సిరింజ్ నీడిల్స్ వాడతాము. అప్పుడు ఇక ఆ కాలంలో స్టెరిలిటీ ఎక్కడిది. సో ఆ హుక్ని ఇలా పెట్టి లోపలికి ఒక 2 అంగుళాలు అన్న చెప్పినట్టుగా 2 అంగుళాలు పోయి ఇలా పడి ఇలా రావడం కాదు, ఇలా పడి హుక్కులాగై బయటికి మాంసం ముద్ద కూడా వచ్చినట్టుగా చూస్తారు. సో అంతటి బాధ, అంతటి తీవ్రత అది. సో అంత దేవుడు 6వ అధ్యాయంలోకే దేవుడు నీరసించిపోయాడంటే ఎంత బాధను దేవుడు అనుభవించాడు అనిపించింది. క్రీస్తు కూడా, ఎందుకంటే సిలువ మరణము అది పాపులకే అనే విషయం మనకు తెలుసు, అది దొంగలకే అనే విషయం తెలుసు. సిలువ మరణము క్రీస్తు వలె పేదరుడు అనుభవించాడు అనే విషయము ఉల్టా ఆయనను హ్యాంగ్ చేసినట్టుగా మనం చూస్తాము, వేలాడదీసినట్టుగా, తలక్రిందులుగా వేలాడదీసినట్టుగా చూస్తాము. కానీ తన యొక్క గొప్ప ఆ యొక్క క్రీస్తు దేవుడు పక్కన కుడిపార్శ్వమున కూర్చున్న దేవుడు అక్కడ నుండి దిగి వచ్చి మన కోసము ఏంటిది ఆ పాపాలన్నీ భరించి, ఏ విధంగా అయితే ఇక్కడ ఆ పాపాన్ని భరించలేకపోయాడు దేవుడు. నోవా కాలంలో ఆ తరములో ఆ పాపాన్ని భరించలేకపోయాడు. ఆ భరించలేకపోయినందుకు దేవుడు భూమిని నాశనం చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆ క్రీస్తు కాలంలో కూడా అప్పుడు కూడా నాశనం చేయొచ్చు దేవుడు. కానీ ఆ పాపము ఏదైతే 6వ అధ్యాయంలో ఆ తరము వారిలో చేసిన పాపాలన్నీ భరించడానికి క్రీస్తుని అడ్డు పెట్టుకొని ఓపికతో ఉన్నాడు. ఇది మనం గ్రహించాలి. ఎందుకంటే 6వ అధ్యాయంలోనే నాశనం చేసిన దేవుడు ఇంకా వీరు మారరు అనే విషయము క్రీస్తు టైంలో కూడా తెలుసు. కానీ అది ప్రణాళిక, ఆ ప్రణాళికను బట్టి దేవుడు భూమిని మళ్ళీ తిరిగి నాశనం చేయకుండా క్రీస్తుని సిలువ మీద ఎక్కించినట్టు మనం చూస్తున్నాం. అలాంటి ప్రణాళిక దేవుడు మన ఎదుట మన మీద ఆ యొక్క అనాది కాలంలోనే దేవుడు ఈ యొక్క ప్రణాళికను వేసుకున్నట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా మనము
ఇక్కడ 12వ వచనంలో కూడా చూస్తే అంటే 10, 11, 12 చదువుదాము. షేము భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. ఇది తన తరములో ఉన్న పరిస్థితి ఏంటిది? భూలోకము చెడిపోయి ఉండెను. దేవుడు పైనుండి చూస్తున్నప్పుడు బాధ ఇంతంత కాదు, భూలోకం అంతా చెడిపోయి ఉన్నది. మనము ఊర్లకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, ఇక ఊర్లో నుండి అందరూ వచ్చారు. ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే అంత బూజు పట్టి ఉంటుంది, లేదంటే అంత చిందరవందరంగా అంత ఏదో ఉంటుంది. అది చూస్తేనే మనకు అబ్బా ఇప్పుడు నేను సరదాలా ఇవన్నీ అనే విషయము. లేదంటే మనము బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఇంట్లో ఉండి అంత అల్లరిగా చేసినప్పుడు కూడా వారి మీద కోపగించుకొని మనము ఏంద్రా ఇలా చేసావు నువ్వు అన్నట్టుగా మనం వారి మీద కోపం చూపిస్తాం. అలాగే భూమి దేవుడు నిండించండి, ఫలించండి, మీరు ఆక్యుపై చేసుకోండి అనే విషయం చెప్పిన తర్వాత ఇక్కడ మనుషులు చేసింది ఏంటిదంట? భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. మొత్తం చెడగొట్టేసాం మనం. సన్నిధి, దేవుని యొక్క సన్నిధి అది ఎంత బాగుంది. భూలోకము దేవుని సన్నిధిని, భూలోకములో ఉన్న దేవుని సన్నిధిని మనం చెడగొట్టేసాం ఆ తరములో. మరి ఈ తరములో ఏం చేస్తున్నాము? ఏమైనా గొప్పగా ఉందా? లోకము, ఇందాక అన్న ఒక మాట చెప్పారు కదా, ఈరోజే నీ చివరి బ్రతుకు, ఈరోజే నీ చివరి రోజు అన్నట్టుగా బ్రతకండి అంటారు. కానీ ప్రపంచం ఏమంటుంది? లివ్ ఎట్ లార్జ్, ఈరోజే ఫుల్ ఎంజాయ్ చేయి అంటుంది. ఎంత వ్యత్యాసం! ఈరోజే అరే మా ఫ్రెండ్స్ డాక్టర్స్ కొలీగ్స్ ఉంటారు కదా, సో మాకు కొన్ని ట్రిప్స్ వస్తుంది అన్నమాట, ఫారిన్ ట్రిప్స్ వస్తుంటుంది. ఏం సార్ మీరు ఎప్పుడు బైబిల్ పట్టుకొని తిరుగుతారు, ఏంటి సార్ మీరు ఎంజాయ్ చేయాలి సార్, ఎంజాయ్ చేయాలి, మీరు ఎప్పుడు చూడండి అదే బైబిల్ పట్టుకొని దేవుడు అని చెప్పేసి అంటుంటారు. ఏంటిది? ఎంజాయ్ చేద్దాం సార్, ఇంకేంటి సార్ అంటే నేను చెప్పాను వాడుతున్నా, అరే అంటే ఎంజాయ్ చేయడం అనే విషయం పక్కన పెట్టు, మీకు చాలా జన్మలు ఉంటాయి కదా, మరి ఈ జన్మలో ఇలా ఉండరాదు, నెక్స్ట్ జన్మలో ఎంజాయ్ చేయి నువ్వు అంటాను నేను. ఈ జన్మలో నువ్వు అంతకుముందు జన్మ సంగతి నాకు తెలీదు, వచ్చే జన్మ నాకు తెలీదు. సో ఈ జన్మలో మాత్రం ఉండు, నాతో ఉండు, నెక్స్ట్ జన్మలో నువ్వు ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకురాబోయే అంటాను. ఇష్టానుసారంగా ఎటువంటి జన్మలు చాలా ఉంటాయి కదా, నాకైతే ఇది ఒకటే జన్మ కాబట్టి నేను ఇది ఒకటే పట్టుకొని ఉంటాను, కానీ మీరు మాత్రం ఆ విధంగా చేయండి బెస్ట్ అని అంటాను. సో అలాంటి వారు అంటే ఆ ఫారిన్ ట్రిప్స్ పోయినప్పుడు వారితో పొదం సార్ ఏముంది సార్ పెగ్గేసుకుందాము, ఉన్నారు అన్నీ చలో చేద్దాము అన్నట్టుగా మాట్లాడతారు. వారిని చూసినప్పుడల్లా నిజంగా కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దిగానే ఉన్నారు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఇంకా వీరికి నేను ఎప్పుడైనా మా డాక్టర్స్తోని డిస్కస్ చేసినప్పుడు డైరెక్ట్గా నేను మాట్లాడితే అయ్యో సార్ మళ్ళీ స్టార్ట్ చేశాడని అనేస్తారు. ఆ తర్వాత సరే వారి నుండి స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి అరే సార్ ట్రాప్లో పడకండ్రా, సార్ ఏదో ఆలోచనతోని మళ్ళీ మనల్ని మాట్లాడిస్తున్నాడు అని చెప్పేసి అంటాడు. సో అల్టిమేట్గా చివరికి ఎప్పుడు ఏది జరిగినా కానీ వారితో కూర్చున్నప్పుడు మా నాన్న నాకు కొన్ని మహాభారతం, రామాయణం వీటి స్టోరీలు నాకు అప్పుడప్పుడు చెప్తుంటాడు. సో నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో నేను వారితో డిస్కస్ చేసినప్పుడు ఆ చిన్న జ్ఞానంతోనే సార్ మీకు అటు బైబిల్ కాకుండా మహాభారతం, రామాయణం కూడా తెలుసా సార్ అని అంటారు. సో ఆ తెలిసిన మిడిమిడి జ్ఞానంతో వారితో మాట్లాడినప్పుడు కనీసం వారికి సువార్త చెప్పడం మాత్రం నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. నేను సువార్త వారికి ఏ విధంగా సువార్త ఏదో ఒక రకంగా దేవుని సువార్త నేను చెప్పాలి. వారితో నేను ప్రయాణం చేసినప్పుడు కానీ, ఎప్పుడైనా వేరే ఊర్లకు వెళ్ళినప్పుడైనా కానీ, లేదంటే రూమ్లో ఖాళీగా, లేదంటే ఆపరేషన్ చేసినప్పుడైనా కానీ ఉట్టిగా అలా టచ్ చేస్తాను నేను. సో దేవుని గురించి వారికి చెప్పాలి అనే వారితో పాటు అక్కడ వేరే అంటే ఓటీ టెక్నీషియన్స్ కానీ, ఆయమ్మలు, వార్డ్ బాయ్లు కూడా ఉంటారు. సో వారికి కూడా ఆ మాట చెప్పాలి, సువార్త అందించాలనే ఉద్దేశంతో వారికి, ఎందుకంటే కోత చాలా విస్తారంగా ఉంది. మనము ఈ యొక్క గుడిలో కూర్చొని దేవుని భజన చేసుకుంటే ఉండేది కాదు. సో మా ప్రకాష్ అంకుల్ కూడా చెప్తారనమాట, చర్చ నిండిపోయిందా ఇంకా సెలెక్ట్ చేసుకుంటూ ఎవరైనా బయటికి వెళ్ళగొట్టాలనేది. సో ఆ విధంగా మనము
దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మనం ఎల్లప్పుడూ ఎప్పుడూ సంసిద్ధంగా రెడీగా ఉండి ఒక బిఏ వారియర్ లాగా మనం ఉండాలి. సో ఇక్కడ ఈ భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. బలత్కారము చేసి పడేశారు భూలోకాన్ని మనుషులు. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. ఇక్కడ మార్గమును చెరిపి వేసుకున్నారు అనే విషయాన్ని చూద్దాం. అంటే దేవుడు ఒక రూట్ మ్యాప్ ఇచ్చాడు. దేవుడు ఒక మంచి పర్ఫెక్ట్ రూట్ మ్యాప్ ఇచ్చాడు. ఆనందించండి, ఫలించండి, అభివృద్ధి పొందండి, ఏంటిది భూమిని ఆక్రమించుకోండి అనే మాట. కానీ అది రూట్ మ్యాప్, దేవుడు ఇచ్చిన రూట్ మ్యాప్ అది. కానీ ఆ రూట్ మ్యాప్ని ఏం చేశారు, అయ్యో సీషోర్ పక్కన దాని మీద రాసినట్టుగా రాసుకొని ఏం చేశారు, వారి ఇష్టం ఉన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు అలాంటి రూట్ మ్యాపే ఇచ్చాడు దేవుడు. కానీ వారు ఎన్ని ఇశ్రాయేలు దేశము వారు క్రియలను చూశారు, కానీ మోషే మార్గాన్ని చూశాడు, దేవుడిచ్చిన మార్గాన్ని చూశాడు. మనము ఏ విధంగా ఉన్నాము? మనం ఓన్లీ కేవలం క్రియల వరకేనా? దేవుడు నా జీవితంలో మనము కొన్నిసార్లు అన్యుల వలె మనం కూడా మొక్కుతాం, దేవా నాకు ఈ సీట్ రావాలి, నేను బాప్టిజం తీసుకుంటాను, నాకు నీటిలో సీట్ రావాలి. చాలా మట్టుకు నేను కూడా ఒకప్పుడు ఇలాంటి స్థితి నుండి బయటకు వచ్చిన వాడిని. నేను కూడా మీలాంటి వాడిని, ముందే నేను డిస్క్లైమర్ పెట్టుకున్నాను. సో నీట్లో మా అప్పుడు ఎంసెట్లో సీట్ వస్తే దేవా మరి నేను బాప్టిజం తీసుకుంటాను అనే విషయము అనుకున్నప్పుడు, ఎప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకున్నాను. కానీ మా అమ్మ మమ్మల్ని ఎప్పుడు తను పెద్ద క్రైస్తవురాలు కాదు, కేవలం నమ్మేది, విశ్వాసం చూపించేది అంతే, విశ్వాసము. ఆ విశ్వాసంతోనే తను మమ్మల్ని చర్చికి తీసుకెళ్ళేదన్నమాట. మేము 5గురం అన్నమాట, మేము అన్నా తమ్ముళ్ళము, నాకు 2 అక్కలు 2 అన్నలు. సో కేవలం అందరం కలిసి ఉదయకాలమున 9 ఈ టైంలో 9, మీరు చాలా ఎర్లీగా వస్తున్నారు, 7:45కే దాదాపు నిండిపోయింది. మేము 9 వరకు చర్చ్లో ఉండేవాళ్ళం, సండే స్కూల్ అటెండ్ చేసుకునేవాళ్ళం. సో అలాంటి సిట్యుయేషన్లో మేము అలాంటి అంటే దేవునిలో ఉండడానికి, దేవునిలో మేము ఈ విధంగా మసులుకోవడానికి మా అమ్మ యొక్క తోడ్పాటు చాలా ఉండే మాకు. ఎందుకంటే అసలు ఏమి తెలియని సమయంలో, తనకు కూడా ఏం తెలీదు వాస్తవానికి, తనకు బైబుల్ చదవడం కూడా రాదు, ఏదో కొంచెం అక్కడక్కడ ఏదో కొంచెం చదువుతుంది. కానీ అలాంటి అమ్మను నుండి మమ్మల్ని మా సంఘాన్ని నడిపించేది. హైదరాబాద్లో బ్యాప్టిస్ట్ చర్చ్ నారాయణగూడ, అక్కడ మేము బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. సో దేవునితోనే మనం బిజినెస్ డీల్ చేస్తాం. అన్యులు ఏ రకంగా బిజినెస్ డీల్ చేస్తారు, సేమ్ మనము కూడా ఆ విధంగా దేవునితో బిజినెస్. నాకు నీటిలో సీట్ వస్తే, నాకు జాబ్ వస్తే, నాకు ఇంజనీరింగ్ సీట్ వస్తే, దేవా నేను ఇది చేస్తాను, వాళ్ళు ఇది ఇచ్చుకుంటారు, మనము కానుకలు దేవునికి ఏదో తక్కువైనట్టుగా. సో అవి కాదు దేవుని యొక్క మార్గములు ఏ విధంగా ఉన్నవి. ఇశ్రాయేలు ప్రజలు క్రియలను చూశారు, మనము క్రియల్ని చూడకూడదు. మోషే మార్గాన్ని చూశాడు, మనము మోషే వలె ఆ మార్గాన్ని ఎన్నుకోవాలి. ఆ మార్గమును బట్టి మనము, దేవుడు మన కీర్తనకారుడు ఆ మాట అంటాడు కదా 37వ అధ్యాయంలోనో 39వ అధ్యాయంలో, దేవా నీ మార్గములు నాకు చూపించు అంటాడు. నీ క్రియలు కాదు, క్రియలు ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. అది మనము క్రియలను చూసి, ఎందుకంటే అలాంటి వారే మారు మనసు పొంది మళ్ళీ తిరిగి బ్యాక్ స్టాబ్ అయిపోతారు, వాళ్ళు బ్యాక్ స్లైడ్ అయిపోతారు. సో అలాంటి వారు ఏంది, క్రియలను చూసి, అరే వీడు మొన్న బైబిల్ పట్టుకొని తిరిగాడు, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇలా వెళ్తున్నాడు ఏంటి అని చూస్తే, ఎందుకంటే వాళ్ళు క్రియలను చూసి మోసపోయిన వారు, దేవుని మార్గాన్ని చూసి మోసపోయిన వాళ్ళు కాదు. దేవుని మార్గాన్ని చూసిన వారు పట్టుకొని ఉంటారు దేవుణ్ణి. సో అలాంటిది మనము ఆ విధంగా రూట్ మ్యాప్, దేవుడు మన మార్గాన్ని చూపించిన తర్వాత ఆ మార్గాన్ని బట్టే మనము ముందుకు వెళ్తుండాలి. అలాంటి మార్గంలో పోయిన వ్యక్తి ఎవరు? నోవహు. నిందారహితుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆ మాట ఎంత దేవుడు నోవా గురించి చెప్పినప్పుడు ఆ మాట నిందారహితుడుగా, అంటే ఏ విధంగా కూడా ఎక్కడ కూడా తన మీద నింద రాకుండా తను జాగ్రత్త పడినట్టుగా మనం చూస్తున్నాం. మరి మన మీద
లోకంలో ఉన్నాము, సొసైటీలో ఉన్నాము. మన మీద ఒకసారి మన ఫ్రెండ్ని అరే నా గురించి ఒకసారి నెగిటివ్ చెప్పరా అంటే అరే నీలో నెగిటివ్ ఏం లేదని చెప్తాడా, లేకుంటే ఓ పుస్తకం రాస్తాడా వాడు? సో మనము మరి నోవా నిందారహితుడుగా ఉన్నాడు, మనము ఆ రకంగా బ్రతుకుతున్నామా? మన జీవితంలో అలాంటి బిరుదు మనకు కలిగి ఉన్నామా అనేది ఒకసారి నెమరు వేసుకోవాలి. సో సమాజముతో ఎప్పుడు కూడా మనము సమాజంలో ఉన్నప్పుడు సమాజముతో ఎప్పుడు మనం రాజీ పడద్దు. మనం డేర్ టు బి డిఫరెంట్. ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు నేను నేర్చుకున్న మాట ఏంటంటే డేర్ టు బి డిఫరెంట్. మన బైబిల్లో అందరూ డేర్ టు బి డిఫరెంటే. మనము ప్రత్యేకించబడిన వారము. మనము వారిలాగా మనం అదే మార్గంలో పోము. నేను సపరేట్ బై, నేను డేర్ టు బి డిఫరెంట్. మీరు సండే రోజు ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు సండే రోజు క్రికెట్ ఆడేవాళ్ళు. నాకు క్రికెట్ అంటే పిచ్చి, నాకు క్రికెట్ ఆడదామంటే. కానీ సండే రోజు మార్నింగ్ 9 o'clock క్రికెట్ ఆడతారు. ఎన్నోసార్లు చెప్పిన అరే సండే కాదురా సాటర్డే ఆడదాం, లేదంటే మండే సాయంత్రం ఆడదాం రా అంటే లేదురా సండే రోజే మనకు ఫ్రీ దొరుకుతుంది, పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఆడేసి ఆ తర్వాత మధ్యాహ్నము చికెన్ ఉండేది హాస్టల్లో ఫుల్గా తినేసి పడుకున్నామంటే మళ్ళీ సాయంత్రము ఈవినింగ్ 6-7 o'clock సెకండ్ షో సినిమా ప్లాన్ చేసుకుని ఆ రకంగా మా వాళ్ళు ఉండేదన్నమాట. కానీ వారితో పాటు నేను ఉండలేని పరిస్థితి, ఎందుకంటే సండే కంపల్సరీ చర్చ్కి రావాల్సిందే. సో అలాంటి దేవుడు మనల్ని ఏర్పాటు సమాజముతో, ఇక్కడ మాట చెప్పడానికి సమాజముతో మనం ఎప్పుడు రాజీపడద్దు. మన మార్గము, మన సత్యము, మన వాక్యమే మనకు జీవితం. ఇదే మనకు ఇది దాటి మనం వెళ్ళాము అంటే సమాజంతో రాజీపడినట్టుగా మనం చూస్తాం ఇక్కడ. అలాగే విశ్వాస వీరుల చరిత్రలో కూడా నోవా పేరు ఒకటి మనం చూస్తాము. అక్కడ ఒక్కసారి చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము. ముగిస్తాను ఇంకా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అది వరకు చూడని సంగతులు, మీకు అందరికీ విషయాలు తెలుసు, కానీ మరొకసారి దీన్ని ఒక రకంగా నేను కంపారిజన్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, చివరిగా నేను మాట చెప్పేసి ముగిస్తాను. అది వరకు నోవహు అది వరకు చూడని సంగతులు ఆ తరము వారిలో. ఏం జరిగింది? ఆ తరము వారు చూడని సంగతి ఏంటిది? వర్షము. సో వర్షము చూడని ప్రజలు ఆ టైంలో నోవహు కడుతున్నప్పుడు అరే ఏదో పిచ్చోడా వీడు ఏంది, ఏదో కట్టెలు పట్టుకొస్తాడు, అడవికి వెళ్తాడు, కట్టెలు పట్టుకొస్తాడు, మనల్ని కూడా రమ్మంటాడు, ఆ కట్టెలు కొట్టుమంటాడు, ఇలా ఫిక్స్ చేయమంటాడు, ఇది ఏంది, ఏం నోవా ఏం చేస్తున్నావు నువ్వు అంటే అరే బై ఇలా దేవుడు మరి నాకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు, మరి ఇట్లా ఓడ కట్టాలన్నాడు, ఇలా వర్షం పడుతుంది అంటే వర్షమా అంటే డెఫినేషన్ ఆఫ్ రెయిన్ ఏంటిది, వర్షం అంటే ఏంటిది, ఇవో నాకు కూడా తెలియదు అన్నాడు. నాకు కూడా తెలియదు ఆ వర్షం ఏంటిదో. మరి అరే ఇదేంది వర్షం తెలీదు, మరి ఇది వర్షం అంటావు, దేవుడు నీతో మాట్లాడిన అంటాడు, మరి నో పడవ అంటావు, ఏమే పిచ్చి ఎక్కిందా నీకు? చాలా రోజులు మనం చాలాసార్లు ఇది నవ్వుకున్నాం ఈ విషయంలో. ఎందుకంటే చాలా పిల్లలకు సండే స్కూల్లో చెప్పినప్పుడు కూడా మంచి మంచి కథల్లాగా మనం చెప్తాం ఇది. కానీ వాస్తవానికి ఈ రోజుల్లో ఇప్పుడు మీరు ఫేస్ చేసే విషయాలు ఏంటిది? ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథంలో తీయకండి, ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం నుండి మొదలవుతుంది. ఇంకా తతంగం అంతా నోవహు ఆ తరము వారిలో అది చూడలేదు, వారికి ఆ వర్షము డెఫినేషన్ తెలీదు. కానీ ఈరోజు మనకు వర్షం డెఫినేషన్, దాని లైఫ్ సైకిల్ అంతా చెప్తాం. రెయిన్ యొక్క లైఫ్ సైకిల్ ఏంటిది, దాని వర్షం ఎలా వస్తుంది ఏంటిది అనేది ఆ చిన్న పిల్లోడు చెప్పమంటే కూడా చెప్పేస్తాడు. ఇప్పుడు చెప్పని సంగతి ఏంటిదంటే ఆ తరము వారిలో అలాంటిది వారు ఎరగరు. మరి ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో నుండి మొదలు పెట్టుకుంటే 20వ అధ్యాయం వరకు మరి జరిగే సంఘటనలు మనము కూడా నోవా తరము వారి వలె ఉన్నామా? దేవుడా, ఆకాశమా, అగ్నియా, నక్షత్రాలు రాలిపోతాయా, 1/3 నాశనం అయిపోతుందా? భలే ఉన్నావు అవన్నీ పిచ్చి, మన పాస్టర్ అంతే చెప్తారులే, సుధాకర్ అని అట్లనే చెప్తాడు, అవన్నీ పిచ్చ లైటు. సో దాన్ని మనం పట్టించుకోవాల్సింది. ఎందుకంటే మనం చాలా సైంటిస్ట్ మనకు దేవుని యొక్క మనము
ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్ మనం చదువుతున్నాం ఈ రోజుల్లో. ఏదైనా పిల్లలకు ప్రశ్న అడిగినప్పుడు దానికి మనం యాజ్ ఎ తల్లిదండ్రులకు ఏం చెప్తాం? సమాధానము విత్ ప్రూఫ్ చూపిస్తాం. ఈ రోజుల్లో చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీలు ఇవి బాగా వచ్చేసరికి ఏం చేస్తున్నాం? మనమే ఫస్ట్ వెతికి ఇదిరా ఆన్సర్ అని చెప్పి చూపిస్తున్నాం. అంటే ఎవిడెన్స్, ప్రతి దానికి ప్రూఫ్ కావాలి. ప్రతి దానికి ఏం కావాలి? ప్రూఫ్. ఆ ప్రూఫ్ ఉంటేనే వాళ్ళు నమ్ముతారు. అయితే ఓకే, రైట్. మరి ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుంటే ఎలాంటి ప్రూఫ్ మీరు చూపిస్తారు? మనం ఎలాంటి ప్రూఫ్ పిల్లలకి చూపిస్తాము? మా నాన్నకి పిచ్చెక్కినట్టుంది, ఏదేదో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా చూస్తే మనం కూడా నోవా తరము వారి వలె ఉన్నాము. ఏ మాత్రము 1% కూడా తేడా లేదు. అలాంటి జీవితమే మనం కూడా జీవిస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, ఉంది అంటే ఉంది. ఆకాశము నుండి నక్షత్రాలు కూలిపోతుంది అంటే కూలిపోతుంది, అంటే దాన్ని నమ్మాలి. ఎందుకంటే నోవా తరము వారిలో వారు కూడా వర్షం పడుతుంది అంటే, అరే వర్షం అంటే ఏంది, వర్షం అంటే ఏంటిది అనే విషయం తెలీదు. అలాగే మనకు ప్రకటన గ్రంథంలో జరిగే విషయాలు తెలీదు. అలాగే పరలోకం అంట, పరలోక రాజ్యం అంట, భూమి పరలోకంలో బంగారు వీధులంట, నమ్మాలి అంతే. దీంట్లో వేరే ఆప్షన్ లేదు. ఇది నమ్మకుండా మనం అలాగనే ఉంటే మాత్రం నోవా తరం వారి వలె ఉంటాము. మత్తయిలో 24వ అధ్యాయంలో క్లియర్ కట్గా ఒకానొక రోజు క్రీస్తు ప్రత్యక్షమై అందరినీ లాక్కెళ్ళిపోతాడు. ఇక అప్పుడు బాధపడాలి, అయ్యో దేవా నేను కూడా 10 కన్యకలు బుద్ధిగల కన్యకలు వలె, అయ్యో దేవా నేను కూడా ఉన్నాను, నేను అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతానంటే ఇంకా ఉండు భయ్, ఇక్కడే ఉండు, నువ్వు నమ్మేది లేదు, సచ్చేది లేదు. సో ఆ విధంగా మనము అలాంటి తరము వారి వలె ఉన్నామా, లేదంటే ఈరోజు బుద్ధిగల కన్యకల వలె ఉన్నామా? అలాంటి ఉద్దేశం దేవుడు మనకు దేనికోసం మనకి ఇవన్నీ చెప్తున్నాడు? మనకు ప్రూఫ్ ఉంది. ఎలాంటి పాత నిబంధనలో జరిగినవన్నీ, క్రొత్త నిబంధనలు జరిగినవన్నీ విత్ ప్రూఫ్తో ఉన్నాం. కానీ ఇవి ఇంకా జరగలేదు, ఇవి జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే, ఆ రోజు వాళ్ళు అలానే ఉన్నారు, మీరు ఆ రకంగా ఉండకండి అని చెప్పేసి క్లారిటీగా క్లియర్ కట్గా దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు. సో మనము ఇలాంటి మెలకువగా ఉండి దేవుని సువార్తను ఆ తర్వాత ఇంకో మాట నోవాహు చెప్పినప్పుడు, ప్రకాష్ అంకుల్ చెప్పినప్పుడు 3 మాటలు చెప్పాడు అనమాట నోవాహు గురించి. నోవాహు చేసిన ఈ 100 సంవత్సరాలు ఏం పని చేశాడు? ఎందుకంటే నోవా కేవలము ఈ ఒక పడవ కట్టడమే కాదు, ఇంకేం చేశాడు అన్నప్పుడు నోవాహు చేసిన పని ఏంటిదంటే నీతిని ప్రకటిస్తూ ఉన్నాడు. నోవాహు ఏం చేశాడు? నీతిని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఓడను కడుతూ ఉన్నాడు. 3వది కుటుంబాలను రక్షించుకున్నాడు. 100 సంవత్సరాలు టైం ఇచ్చాడు దేవుడు ఆ రోజు కాలంలో, ఆ తరము వారిని రక్షించడానికి 100 సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఈరోజు మనకు దేవుడు టైం ఇస్తున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు. మీరు రక్షింపబడతారా లేదంటే నాశనానికి లోనవుతారా? చివరికి దేవుడు నోవహు ఓడలో ఎంట్రీ అవ్వకముందు లాస్ట్ 1 వీక్ కూడా టైం ఇచ్చాడు. ఎందుకు? ఒక వాక్యం, ఒక మాట ఉంటుంది అక్కడ, 7 రోజుల తర్వాత జరుగుతుంది ఇంకా నాశనం మొదలవుతుంది అనే విషయం. సో చివరిగా దేవుడు ఆ యొక్క వారికి వారం రోజులు కూడా, లాస్ట్ 1 వీక్ కూడా టైం ఇచ్చాడు. ఇప్పుడైనా మారు మనసు పొందుతారా? ఇప్పుడైనా దేవుని తెలుసుకుంటారా? ఇప్పుడైనా రక్షణలోకి వస్తారా? సో అలాంటి టైము నేడు మనకు కూడా ఉంది. మనము ఏ విధంగా మనం ఉంటున్నాము, ఏ విధంగా మనము బ్రతుకుతున్నాము, ఎందుకంటే దేవుడు టైం ఇచ్చాడు. ఆ టైంలో ఇచ్చాడు. ఇప్పుడు కూడా మనకు టైం. అన్న చెప్పినట్టుగా ఈ రోజే చనిపోతే మనం ధైర్యంగా మన పుస్తకాల్లో రాసి పెడతాం, ఆ బైబిల్లో రాసి ఒక పేపర్ పెడతాం, ఈరోజు నేను చనిపోతే నేను దేవుని దగ్గర పరలోకానికి వెళ్తాను అని చెప్పేసి. అంత ధైర్యం తెచ్చుకొని మనం పుస్తకాల్లో మన బైబిల్లో రాసుకొని పెట్టుకుందామా? ఉండాలి. ఆ స్థాయికి మనం రావాలి. సో మనము ఈ విధంగా దేవుడు, ఎందుకంటే మనము ఎలాంటి స్థితిలో ఉన్నాము, మనము ఏ స్థితి నుండి మనము బయటపడాలి అనే విషయాలను ఈ కొన్ని మాటలు దేవుడు దీవించుగాక.
ఆదికాండం 1:28 అలాగే 7:1 ఎనస్థెటిక్ యాంగిల్లో మనం చూడగలిగాం. మంచిది. తన యొక్క మాటలు దేవుని వాక్యాన్ని అనుభవంలో నుంచి షేర్ చేసుకున్నందుకు మనందరి పక్షంగా వారికి వందనాలు చెప్తూ, ఇంకా ఈ కూడికలో మారు మనసు లేని వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే రక్షణ పొందండి. ఎందుకంటే ఇప్పుడు విన్నట్లుగా జరిగే సంగతులు ఇది వరకు చూడని సంగతులు. టీవీలు చూసేటప్పుడు ఎవరైనా టీవీలు పోతాయి అని అనుకున్నారా? అనుకోవాలా. ఇప్పుడు టీవీ ఎవరు చూస్తున్నారు? అసలు లేదు. అంతే, మారిపోతుంది. సో ప్రపంచం అంతా పరుగు తీస్తుంది. ఇవి కూడా అంతే. ఒకానొక దినాల్లో మనం కొనుక్కునేవి ఇంత అంటే కేజీల్లో కొనుక్కుంటారని, ఇది డజన్లో కొనే ఇప్పుడు కేజీల్లో కొంటున్నాం. కేజీ ఆపిల్లు, కేజీ మామిడికాయలు. ప్రపంచం మారిపోతుంది. చూడని సంగతులు మనం చూస్తున్నాం. దేవుడు ముందుగానే రాయించాడు మనం మేలుకోవాలని. అట్టి మేలుకొల్పు కలిగి మనం జీవించుదాం. చివరిగా నేను మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఇది మీరు ప్రభువుతో ఉంటారా ఉండరా అనేది. రెండోసారి, భక్తి గల వ్యక్తి పరలోక సంబంధి. అతడు పరలోకంలో ఉండబోయే ముందు పరలోకమే అతనిలో ఉంటుంది. సో పరలోకం మనలో నివసించకుండా మనం పరలోకంలో ఉండం. రిమెంబర్ దట్. అన్లెస్ హెవెన్ డ్వెల్స్ ఇన్ యూ, యూ కెనాట్ స్టే ఇన్ హెవెన్. కాబట్టి పరలోకం మనలో లేకుండా మనం పరలోకంలో ఉండం. పరలోకంలో ఏముంటుంది? సంతోషము, సమాధానము, స్తుతి, ఆరాధన, కృతజ్ఞత, ఆనందము. ఈ అనుభవాలు నా జీవితంలో, నా హృదయంలో లేకుండా నేను పరలోకంలో ఎట్టుంటాను? పిచ్చితనం కదా. మద్రాసు వెళ్ళే ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్తున్నాను అనుకున్నట్టు ఉంటుంది. అది ఎక్కిందేమో మద్రాసు వెళ్ళే ట్రైను, కానీ చెప్పేవాళ్ళకి ఏం చెప్తున్నారు? హైదరాబాద్ వెళ్తున్నారు. మనం అలా ఉండకూడదు. పరలోకానికి వెళ్తానంటే పరలోక సంబంధులుగా బ్రతకాలి. అందుకనే మాసిలమణి గారు పాట రాసింది. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, హల్లెలూయా, పరలోక పౌరులం. కాబట్టి ఆ పౌరసత్వం ఇక్కడ కలిగిన వారిగా మనం జీవిస్తూ ఉండాలి. ఆ పరలోకం. కాబట్టి ఈరోజు ఈ నోవహు విషయంలో మనం విన్న మాటలతో పాటు ఈ మాట కూడా మన హృదయంలో వేసుకుందాం. ఏంటది? పరలోకానికి వెళ్ళే నేను పరలోకాన్ని నాలో కలిగి ఉండాలి. పరలోక అనుభవాన్ని నాలో కలిగి ఉండాలి. అంతేకాదు, స్పర్జన్ గారు ఒక మాట అన్నారు. క్రీస్తునందు నీ ఉంచే అల్ప విశ్వాసం నిన్ను పరలోకానికి చేరుస్తుంది. క్రీస్తునందు నీ ఉంచే గొప్ప విశ్వాసం పరలోకాన్నే నీలోకి తెస్తుంది. ద లిటిల్ ఫెయిత్ విల్ మేక్ యూ రీచ్ హెవెన్, బట్ గ్రేట్ ఫెయిత్ విల్ మేక్ ద హెవెన్ రీచ్ యువర్ హార్ట్. అంటే మనకి అల్ప విశ్వాసం ఉంటే మనం ఎక్కడ ఉంటాం? పరలోకంలో ఉంటాం. గొప్ప విశ్వాసం ఉంటే పరలోకమే మనలో ఉంటుంది. సో ఏ విశ్వాసం ఉంది? అసలు ఏ విశ్వాసం లేదంటే నిండా మునిగినోడికి లేదన్నట్టు ఉంటాం. కాబట్టి మనం అలా ఉండొద్దని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రణాళిక ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. నీవే తరము వారిలో నీతిమంతుడవై ఉన్నావు. ఈ సాక్ష్యాన్ని దేవుడు నా గురించి, నీ గురించి ఇవ్వగలడా?
మరి ఆయన ఎదుట నీతిమంతుడిగా బ్రతకకపోతే ఆయనతో ఉండగలమా? పరలోకాన్ని నీ జీవితంలో అనుభవించకుండా నీవు భవిష్యత్తులో నిత్యత్వంలో పరలోకంలో ఉండగలవా అని ఆలోచిద్దాం. దయగల ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ వాక్య తలంపులు ఆదికాండం 1వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో కొన్ని విషయాలు మేము చూడగలిగాం. నోవహు జీవితం, ఆ దినాల్లో ఉన్న మనుషులు, ఈ దినాల్లో ఉన్న మనుషులు కూడా అంతే. కానీ నాగరికతలో, సాంకేతికతలో మాత్రమే పెరిగాం. కానీ బుద్ధులు, స్వభావాలు అప్పుడు ఇప్పుడు ఒకటే. అయితే నోవాహు అలా బ్రతికినట్లుగా ఇక్కడ మీ వాక్యం విన్న మేమందరం కూడా ఆ రీతిగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని, మహిమ పొందమని. మరలా విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పిల్లలు, స్టూడెంట్స్, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు, వారున్న స్థలాల్లో మీ కొరకు సాక్షులుగా బతుకుతూ మిమ్మల్ని ప్రభు వైపుకు ఆకర్షించడానికి, అనేక మందిని మీ వైపుకు తిప్పడానికి సాధనాలుగా, మిమ్మల్ని చూపించడానికి సాధనాలుగా వారిని వినియోగించమని, ఒకవేళ మీ రాకడ ఈ వారంలో సంభవిస్తే కుటుంబాలుగా మీ సన్నిధిలో కనబడడానికి కృపనివ్వండి. ఒకవేళ మీ రాకడ ఆలస్యమైతే మీ కొరకు నమ్మకంగా పని చేయడానికి కృప పాలించమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, సమాధానం సదా మనతో ఉండి ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తూ నడిపించునుగాక. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.